నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ థాంక్ మీకు. యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశామన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసి ఉంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొని ఉంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి రెజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే ఓకే. మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మ్యామ్ ఇక మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది 2025 డిసెంబర్‌లో? ఓకే. 2025 డిసెంబర్ మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందన్నది ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. మీనరాశి వాళ్ళకి మామూలుగా మనం చూసుకుంటే ఇప్పుడు టారో రీడింగ్ చెప్తాను. టారో ఎనర్జీస్ జనరల్‌గా వాళ్ళకొక ఫేజ్ నడుస్తుంది కదా! హ్మ్. ఏళ్ళనాటి శని అట్లా. హ్మ్. ఓకే. సో, కొంచెం కష్టం అట్లా అవన్నీ అనిపిస్తా ఉంటాయి. సో, మీరు దానికి చేయాల్సిన రెమెడీస్ ఏవైతే ఉంటాయో, ఆ రెమెడీస్ అన్నీ చేసుకుంటూ ఉండండి. అంటే ఏంటి శనివారాలు శని ఆరాధన చేసుకోవడము, హనుమంతుడి ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, శని హ్మ్. త్రయోదశిలొస్తే ఇవన్నీ చేసుకుంటూ బట్ డిసెంబర్ గురించి మాట్లాడాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉంటారు డిసెంబర్లో. మీకు ఆందోళన కలిగించే ఎక్కువ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే మీకు 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 కావాల్సింది మీ దగ్గరికి ఎలాగో వస్తుంది, దాన్ని ఎవరూ ఆపలేము. ఓకే, గైడెన్స్ అది మనకి. ఓకే. సో, అదే తలుచుకొని నా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటది, నేను ఇంకెప్పుడు ఎదగలేను అనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే మనమేమి భగవంతుడు ప్లాన్‌ని మనం ఎవరిని తప్పించలేం. సో, అదే ఫేజ్ నడుస్తోంది మీకిప్పుడు మీ లైఫ్‌లో. కాకపోతే ఏంటంటే మీరు ఆహ్, మీకెవరైనా కౌన్సెలింగ్ అట్లాంటి థెరపీస్ చేసేవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా! అట్లా ఏమైనా ఉంటే ఎళ్ళండి. అది ఎవరన్నా అవ్వచ్చు. ప్రవచనాలకు వెళ్ళొచ్చు. ఓకే. వెళ్ళి అక్కడ కూర్చోండి కాసేపు ప్రశాంతంగా. లేదు అంటే ఏదైనా ప్రవచనాలు వినండి. మనకు చాలామంది ఉన్నారు గురువులు. వాళ్ళ ప్రవచనాలు ఏవైనా వినండి. ఓకేనా? మీరు చేసుకునే రెగ్యులర్ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉండండి. ఆహ్, ఓకే. జాబ్స్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మేల్ బాసెస్ ఎవరైతే ఉంటారో, ఆడోళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు మీనరాశి వాళ్ళు. మీకున్న మేల్ బాసెస్ ఎవరైతే ఉంటారో, మగవాళ్ళు బాసెస్‌గా ఉంటే గనక వాళ్ళ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి మీరు టైంకెళ్ళడము, టైంకి రావడం, మీ వర్క్‌ని ఇన్ టైమ్ కంప్లీట్ జేసుకోవడము, ఎటువంటి పెండింగ్స్ అవేమీ లేకుండా మీరు ఈమెయిల్స్ పంపించడం కానివ్వండి, డేటా సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఇంటెగ్రిటీ విషయంలో ఇవన్నిట్లో డబుల్ చెక్ చేసుకోండి డిసెంబర్‌లో. ఓకే. చాలా మీరు ఆఫీస్ నుంచి బయటకి లాగౌట్ చేసి వస్తున్నప్పుడు కూడా మీ సిస్టమ్ లాక్‌గా ఉందా లేదా? మీరు యూజ్ చేసే ల్యాప్‌టాప్ డేటా సేఫ్టీ ఎట్లా ఉంది? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవ్వకుండా ఐటీ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ చూసుకోండి. లేకపోతే ఏంటంటే అనవసరంగా చిన్న చిన్న ఇష్యూస్ కనపడుతున్నాయి మీ ఎనర్జీస్‌లో ఫర్ ద మంత్ ఓకే. ఆఫ్ డిసెంబర్. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతది. మీ ఫేవరబుల్ నంబర్ 5 ఫర్ ద మంత్ ఆఫ్ మీకు కూడా 5 డిసెంబర్. అండ్ కలర్ మీకు ఆరెంజ్ కలరే ఈ ఈ నెలలో కూడా. ఓకే. మీరు ఎక్కువగా రెగ్యులర్‌గా చేయాల్సిన ఆరాధన హనుమంతుడి ఆరాధన ఎంతగా చేయగలిగితే మీకు అంత బావుంటది. డిసెంబర్ పవర్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఆరోగ్య విషయంలో చూస్తే గనక మీకు కాళ్ళకి సంబంధించిన లేదా బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కడ బాడీకి ఎక్కడ రెస్ట్ ఇవ్వాలో అక్కడ ఇవ్వడం నేర్చుకుంటే ఓకే. అందరికీ ఇది వర్తిస్తది. మన హెల్త్ ఆటోమేటిక్‌గా మనల్ని సపోర్ట్ చేస్తది. ఓకే. ఓకే మ్యామ్. అంటే ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్ అట్లాగే లక్కీ నెంబరు, మంచి కలర్స్ చాలా చక్కగా మా ప్రేక్షకులకి వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.